రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఒక్కసారి సంవత్సరం దాటింది ఈ విధానంలో అంటే మీ ఇంట్లో కూరగాయలు మెంతికూర, పాలకూర, చుక్కకూర తినబెట్టడం మొదలు పెట్టిండ్రు. ఈ చెట్లలో ఏదైతే గ్లిసీడియా చెట్టు, అవిసె చెట్లు పెంచిన దానికి మిరియాల చెట్టు, దాల్చిన చెక్క చెట్టు, నేను ఏమేమి కావాలనో లవంగం చెట్టు, ఇలాచి చెట్టు, నీకు ఆ దానిలో ఎక్కడెక్కడ నీకు ఏ అవసరం ఉంటే నీకే ఇక్కడ ఈ దాటు, ఇక్కడ దాల్చం దాటు, ఇక్కడ అది నాటు, ఇది నాటు అది చెప్తుంటారు. మనం దానిలో పోయిందనే అది పలకరిస్తుంటాయి చెట్లంతా. మీకు అందరూ తెలుసా, నువ్వు బ్యాడ్ దృష్టితో పొప్పాయిని దొంగతనం చేస్తే నాకు ఒక రైతు చెప్పిండు చాలా అనుభవపూర్వకంగా, ఏందన్నా ఇంత పెద్ద పొప్పాయి తోట పెట్టినావు, ఎవరిని కాపలా పెట్టలేవు అని అంటే, నేనేనా కాపలా పెడుతున్నా, అదే కాపలా కాసుకుంటది అన్నాను. అట్లే కాపలా కాసుకుంటది అని అంటే, నిజమన్నా నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. ఏం చేస్తుందంట అని అంటే, పొప్పాయిని దొంగతనం చేయడానికి నువ్వు తెంపినప్పుడు ఆ పొప్పాయి చెట్టు నువ్వు మంచి దృష్టితో దెంపుతున్నావు, చెట్టు దృష్టితో దెంపుతున్నావు, నువ్వు దొంగవా అని ఆ చెట్టు నువ్వు ముట్టుకున్నదే ఆ చెట్టు గ్రహిస్తుంది. అప్పుడు నీకు మంచి కాయని ఇచ్చింటది. అది ఈ కింద ఏరు వ్యవస్థ ద్వారా పక్క చెట్టుకు చెప్పేసాడు, వీడు దొంగ వచ్చిన చూడన్నా జర జాగ్రత్త అని. అయితే అది రిలీజ్ చేసే ఏదైతే ఉన్నాయో అది బ్యాడ్ రిలీజ్ చేస్తుంటే వాడి పండు తింటే వాడికి రోగం వస్తుందంట. నేను ఇట్లా ఏరుకున్నాను అంటే పిచ్చి నా కొడుకు నిన్న మన పిచ్చి లేచి పిచ్చి మాట్లాడుతున్నావు అంటారు. ఇది వాస్తవం సార్, మీరు బాగా గమనించండి సార్. మన ఇంట్లో ఆవులు ఉన్నా సరే, భూమి ఉన్నా సరే, ఏదన్నా సరే, నీకు నువ్వు మంచి ధర్మంగా ఓ సిస్టమ్ ప్రకారంగా చేసుకుంటూ పోండి. ఎంతమందిని ప్రకృతి కాపాడుతుంటే అంతమందిని కాపాడుతుంది. మీకు ఒక ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ వస్తుంది అంటారు చూడండి, అది వస్తుంది మీకు. రేపు వర్షం పడుతుంది జాగ్రత్త బిడ్డ అని నీకు రాత్రి సెన్స్ వస్తుంది. నువ్వు అది వినాలా. వినకపోతే రాత్రి నేను నిన్న కందులని మనం 20వ తారీఖు వచ్చింది కదమ్మా కందులు, మీరు నిన్న మా క్షేత్రానికి వచ్చిన వాళ్ళు చూసింటారు. ఈ 20వ తారీఖు ప్రోగ్రాం ఉందని నేను కందిసేను మొత్తం పోసి ఇట్లా నిలబెట్టి పెట్టినా. అది నాకు చెప్తుంది, ఏందో అయితే సూరిబాబు కొట్టించుకో కందులు అంటే, నేను ఈ ముచ్చటతోన ఈ ప్రోగ్రాం ముచ్చట ఇదంతా అరేంజ్మెంట్ ముచ్చట్లో నేను అవి కొట్టించుకోలే. రాత్రి వర్షం పడుతుంది. దేవుడా ఏమిరా నాయన అని గట్టిగా మొక్కుకున్నా, సన్న చినుకులు పడిపోయింది. ఇవాళ రాత్రి ఏం చేసామో తెలియదు. మొత్తం మీద అయితే రేపు మళ్ళీ ఇవాళ మా దగ్గర కొట్టిద్దాము అని నిన్న స్టార్ట్ చేసినాము. నిన్న కూలోళ్ళు అందరూ వచ్చారు. ఇవాళ ఉపవాసం మొత్తున్నట్టు అందరు ఊరోళ్ళు, ఇవాళ కూలోళ్ళు రాలేదు. ఇది పరీక్ష. పసుపు మీరు ఆడికి వచ్చిన వాళ్ళు చూసినారు, నేను కుప్పలు పసుపు పోసి పెట్టినా. యాక్చువల్ ఇప్పటికే పసుపు నేను ఉడకబెట్టుకోనో లేకపోతే స్లైస్ చేసో పెట్టుకోవాలి. నేను 20వ తారీఖు దాని కొరకు నా కొరకు నేను దాన్ని చెప్పినట్లు వినలే. అది ఇప్పుడు వాన పడ్డది అంటే ఖరాబ్ అవుతుంది. అంటే ప్రకృతి మనకు చెప్తా సార్, అది ఆ సెన్స్ కలిగిస్తుంది. మీకు అందరికీ ఉంటుంది అది ఒక అతీత శక్తి అన్నట్టు. కంపల్సరీ నేను దాన్ని నమ్ముతా. మీరు కూడా మెల్లగా ప్రాక్టీస్ చేస్తుంటే తెలిసిపోతుంది, ఏమో అవుతుంది నాకు ఏమో గుర్తుంది అని. ఇంట్లో కూడా అంటుంటారు, అరే ఏమో అవుతుంది ఆ రోజు నీకు నిద్ర పట్టదు, ఏందో ఆగింటాయి. ఎందుకు అవుతుంది అని అంటే, మనం సిస్టమ్ గ్యారంటీ సెన్స్ ఆర్గాన్స్ అన్ని పనిచేస్తే ప్రకృతి ఇచ్చే వరం సార్. అందుకొరకే మనము భూమాత, గోమాత, మనమాత అన్నిటినీ కరెక్ట్ గా చేసుకుంటే తల్లులు వీళ్ళందరూ అమ్మలు, ఈ అమ్మలను ఎప్పుడైతే మనం మంచిగా గౌరవించి పూజించి మంచిగా చేసుకుంటున్నామో మొత్తం రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. వంట చేసేది వాళ్ళే సార్. చిన్నప్పుడు మా మేనమా వంట చేస్తుంటే మేము ఆడ పని చేస్తుంటే ఆడ వంట చేయడానికి పోయినాం. రాజు అరే నువ్వు గాజులు వేసుకోండి, గాజుల శబ్దం రాంది, ఆ కూర టేస్ట్ రాదురా అంటుండే అన్న. మన అమ్మలు ఆ గాజులు వేసుకున్న చేతితో కూర కలుపుతుంటే వచ్చే టేస్ట్ వేరే ఉంటుంది. వాళ్ళకు ఒక సెన్స్ పెట్టిండు దేవుడు, నా భర్తకి ఇంత కారం కలిపితే మంచిగుంటది, నా కొడుకు కారం ఇంత కలిపితే బాగుంటది, నాకింత కారం కలిపితే బాగుంటది, అందరు కలిస్తే ఎంత కారం కలపాలని వాళ్ళకి తెలుసు అన్నట్టు. అటువంటి మహత్తరమైన శక్తి ఎవరికి ఇచ్చారు అంటే స్త్రీకి ఇచ్చి. అది మనం ఇప్పుడు అమ్మలందరూ ఉద్యోగాలు చేయబట్టి మనకందరికి సగం కడుపులు పెట్టిపోతున్నారు. పూర్వకాలము అమ్మలు వాళ్ళ ఒంటింటి కుందేలు చేసిరు, ఒంటింట్లో ఇచ్చిరు కాదు. మన శాస్త్రమే ఏం చేసిందంటే, వాళ్ళను కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే వాళ్ళు ఒంటింట్లో మంచిగా పనిచేయాలని ఒక సిస్టమ్ ఉన్నది. మనం ఆ దాన్ని కూడా బ్రేక్ చేస్తున్నాం.
సరే ఇప్పుడు మహానుభావులు మొగలు కూడా మంచి వంటలు నేర్చుకుంటారు, వాళ్ళు కూడా మంచి వంటలు చేస్తారు. ఓకే రైట్, సబ్జెక్ట్ మనది కాదు ఇప్పుడు. అంటే శాస్త్రం చెప్తున్నాను నేను, సిస్టమ్. ఎక్కడ దాకా వచ్చినాం? 5 ఇయర్లో అన్ని రకాలు వచ్చినాయి కదండి. 9 నెలలు మీరు ఓపిక పడితే మీ భార్యకి ఏమి ఇస్తుంటారు? కొత్తిమీర కట్టిస్తుంటారు, పుదీనా కట్టిస్తుంటారు, పాలకూర కట్టిస్తుంటారు, అవి ఇస్తుంటారు. మీ కోడళ్ళకు పంపిస్తారు, మీ కొడుకులకు పంపిస్తారు. అరే నాన్న నేను ఇంటికి పోయినప్పుడల్లా ఇంత పాలకూర కట్ట తీసుకుపోయి కోడలికి ఇచ్చి వస్తావు, ఈ కొడుకు 2 కట్టలు ఇచ్చి వస్తావు, ఆ చిన్న ఆయనకు 2 కట్టలు ఇచ్చి వస్తావు, పెద్ద ఆయనకు 2 కట్టలు ఇస్తావు. మన ఆడ పెద్ద 4 బాక్సులుగా సంపాదించి ఏమో ఒరిగేది ఏం లేదు, కానీ ఫస్ట్ వీళ్ళందరికీ పంచడం మొదలు పెడతావు. ఆడ ఇడ్లీలు అమ్మాలనుకున్నావు, ఆడ ఇడ్లీలు ఫస్ట్ పంచాలంట. మనం ఈ కూరగాయలు అమ్మాలనుకున్నాం కదా, ఆడ ఏం చేయాలి? మనం ఫస్ట్ పంచాలి. ఒక సీజన్ అని చెప్పి ఏం చేసినాం, అందరికి ఇచ్చుకుంటూ వచ్చి మెల్లగా ఏమైంది? వాళ్ళందరూ మన కూరగాయలకు అలవాటు పడ్డారు. ఫస్ట్ పెట్టిన 30 దినాలలో ఫస్ట్ మీకు వచ్చేది మెంతి కూర, కొత్తిమీర, మెల్లగా చుక్క కూర, పాలకూర, పుండు కూర రావడం మొదలు పెడుతుంది. 40 days కు కూరగాయలు రావడం మొదలు పెడతాయి. 40వ దినమే మీ ఇంట్లో మెల్లగా అవి స్టార్ట్ అవుతాయి. దాని తోడు ఏం చేయాలంటే కారం పండించిన రైతులతో ఒక కారం తీసుకురావాలి. పెళ్ళానికి తెలియకుండా పెళ్ళం నిన్ను వ్యతిరేకిస్తుంటే ఒకవేళ పసుపు పండించేతో పసుపు తెచ్చుకోవాలి. నీకు ఈడ మిత్రులందరూ కలిసి కదా, ఈ మిత్రులందరినీ కారం పండించేతోళ్ళు, పసుపు పండించేతోళ్ళు, అల్లం పండించేతోళ్ళు, ఎల్లిపాయ పండించేతోళ్ళు అందరు ఈడ నీకు పరిచయం అయ్యారు. మెల్లగా నీ వంటిల్లు దేంతోనే నింపాలి అని అంటే ఆరోగ్యకరమైన ఆహారము, గో ఆధారిత వ్యవసాయం ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఒక్కొక్క వస్తువు తీసుకొచ్చి మీ ఇంట్లో నింపాలి. ఎప్పుడు మీ ఆయన సభలు తెప్పిస్తుండే, సపోజ్ ఇంటర్వ్యూ తెప్పిస్తారు కదా ఆడలు, నాకు అది కావాలి ఇది కావాలని. మా ఉద్యోగస్తులలో అంటే మేము స్కూల్స్ టీచర్స్ కాబట్టి మా ఇళ్లలో మొత్తం నెలకోసారి సౌదా తెస్తారు. వ్యవసాయదారులనేమో వారానికి ఒకసారి సంత పోయి తెచ్చుకుంటారు. ఆ సౌదా నువ్వే తెచ్చి పెడుతున్నావు. మెల్లగా నీ పెళ్ళం కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏమని అంటే అదే మా ఆయన ఎంత బుద్ధివంతుడు అని పోయి ఇంట్లోకి కావాల్సిన మొత్తం తెచ్చి పెడుతున్నావు. మన స్వార్థంలోనే ఉందంటే నా పిల్లల ఆరోగ్యం బాగుండాలి, తద్వారా నా కొడుకుల ఆరోగ్యం బాగుండాలి, నా పిల్లల ఆరోగ్యం బాగుండాలి, ఫస్ట్ నా పర్సు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తున్నాను అనమాట. ఎందుకు నీ పర్సు ఆరోగ్యంగా ఉంటుంది అని అంటే ఎప్పుడైతే నువ్వు హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెడతలేవు, మందులకు డబ్బులు ఖర్చు పెడతలేవు అంటే నీ పర్సు ఆరోగ్యంగా ఉన్నట్టే కదా. రైట్ ఆర్ రాంగ్ సార్? నీ స్వార్థం ఏంటంటే నీ పర్సు భద్రంగా జేబులో ఉండాలి. కాబట్టి నువ్వు ఇవన్నీ 9 నెలలు 10 నెలల్లో చేసి మెల్లగా ఇంట్లో నిన్ను వ్యతిరేకించేతోళ్ళను కూడా ఏం చేసినావు? మెల్లగా ఈ 5 అంచెల విధానంలో పసుపు వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు, కంద వేసుకోవచ్చు, ఎల్లిపాయ వేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకోవచ్చు. నీవు ఏం కావాలంటే అదే ఆ బిడ్డల్లో నీకు ఇంటికి కావాల్సిన మొత్తం వస్తాయి, ఒక ఉప్పు తప్ప. మీరు 4 బాక్సులు ఈ విధంగా చేసి మీ ఇంటిని ఆరోగ్యవంతంగా చేసిర్రు. కూరగాయలు ఇట్లా మంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆలోచించేటట్టు చేసిర్రు. అప్పుడు ఏం స్టార్ట్ అవుతుందండి? ఏమో వేస్తుండు ఈ సారు ఏంది అని మెల్లగా మీ సైడ్ వచ్చి సాయంత్రం పూట వచ్చి జోలు పెట్టి మెల్లగా అన్న ఏమేమో చేస్తున్నావు అంటే అప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. అప్పటిదాకా ఎవరికి చెప్పకు, చెప్తే నేను ఎక్కిస్తా. ప్రాబ్లం అంతా మన తోలేంది అని అంటే చేసేది చారణ, చెప్పుకునేది భారాన అవుతుంది. కాబట్టి మనం భారాన మోసపోతున్నాం అందరితో. అది తప్పు మీతోనే ఉంది. మిమ్మల్ని ఎవరు చెప్పవాలనేది నేను ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నాను అంటే ఏం లేదన్నా, ఇవో మా వాడు ఒప్పుకుంటలేడు, ఇదైతే ఇంత రేట్ అన్నా అని చెప్పండి. ఏదో ఒక కారణం చెప్పండి. ఇప్పటిదాకా అలవాటు పడ్డ వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే మీరు అలవాటు చేసిన దానిలో మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. కొంతమంది ఏమని ఇస్తారు? అరే భలే బాగుండే అన్న పాలకూర, మొన్న ఇచ్చిపోయినావు, భలే బాగుండే అన్న చుక్కకూర, అరే దాంతో పప్పు చేసుకుంటే ఎంత బాగుండే అన్న అని చెప్పి వాళ్ళు అనడం మొదలు పెడితే వాళ్ళ నెంబర్లు నువ్వు నోట్అవుట్ చేసుకొని వాళ్లకు నువ్వు అమ్మడం మొదలు పెడతావు. అప్పుడు నీ వ్యాపారం మొదలైంది. ఎప్పుడైతే వ్యాపారం మొదలైందో నువ్వు ఎప్పుడైతే 10 మందిని ఆకట్టుకుంటున్నావో ఆ 10 మందే నీ కస్టమర్స్. నువ్వు అని బజారు పోయి ఏమో చేయాల్సిన అవసరం లేదు. మెల్లగా 4 బాక్సులలో నువ్వు సంవత్సరం తర్వాత బాగా అలవాటు పడ్డ తర్వాత నీకు హోప్ వచ్చిన తర్వాత నేను చేయగలను అని చెప్పి ధీమా వచ్చిన తర్వాత ఇంకొక 4 బాక్సులకు, ఇంకో 4 బాక్సులకు, లేదా ఇంకో వ్యవసాయం చేయి. వ్యవసాయం అంటే రకరకాల పంటలు. నీకు 8 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఓ పంట, 2 ఎకరాలు ఓ పంట, 2 ఎకరాలు ఓ పంట, 2 ఎకరాలు ఫైల్ ఎకరాలు. ఒకటే మనం ఏం నేర్చుకున్నాం? పత్తి. అరే ఈ సంవత్సరం పత్తి పెడుతున్నారా? మొత్తం పత్తి పెడతాం.
ఈ సంవత్సరం మిరపకాయ పెడుతున్నా అంటే మొత్తం మిరపకాయనే పెడతాం, ఈ సంవత్సరం గోధుమలు వేస్తున్నా మొత్తం గోధుమలు వేస్తాం. ఏంటంటే మనకు కూడా ఈజీ ఉండదు, ఏ అని చెప్పించే ఒకసారి అక్కడ వేసేస్తే అయిపోతుంది అనుకుంటున్నాం. అది ఏమవుతుంది అని అంటే మన శాస్త్రము అనుముల్లో పోయిన మినుముల్లో రావాలి, మినుముల్లో పోయిన అనుముల్లో రావాలని ఒక శాస్త్రం ఉంది కదండి. మిరపలో పోతే పత్తిలో రావాలి, పత్తిలో పోతే మినుపలో రావాలి, లేదా చెరుకు పెట్టుకోండి, చెరుకు పెట్టుకొని కూడా బెల్లం చేసి ఇలా చాలా మంది బెల్లం తయారు చేస్తారు. మీకు ఆ జీవామృతం కావాలా ఘనామృతం కావాలి అని అంటే మీకు ఫస్ట్ ఏం కావాలి, బెల్లం కావాలి. ఆ బెల్లం మీరే కాలువ గట్ల కొంటే అక్కడిక్కడ 10 చెట్లు వేసుకోండి. మీరు అదే చెరుకు గడలను కొడతారు, స్మాష్ చేస్తారు, ఘనామృతంలో కలుపుతారు. లేదు అంటే మీ దగ్గర శక్తి ఉంటే తీసుకుపోయి రసం పిండితో దగ్గర రసం పిండించుకొచ్చి చెరుకు రసం తీసుకొచ్చి దాని పోయొచ్చు. ఖచ్చితంగా ఒక 10 కోళ్ళు పెట్టుకోండి, 2 మేకలు పెట్టుకోండి. మీ ఇంటికి చుట్టం వచ్చిందనే కోడి కోసి పెట్టండి, మేక కోసి పెట్టండి. ఏదైనా పండుగకు ఇంట్లో అన్ని రకాల హ్యాపీ కావడం మొదలు పెడతారు. సమగ్ర సుస్థిర వ్యవసాయం. ఇవాళ ఒక గుడ్డు బయట 20 రూపీస్కి అమ్ముతున్నాం సార్. మేము మాకు అడ్వాన్స్ 4 ట్రేలు ఉన్నాయా 3 ట్రేలు ఉన్నాయని అడగడం మొదలు పెడతాం. అయిపోయినాయి అంటే సార్ వచ్చే వారం అన్నా నాకు ఇవ్వండి సార్ అన్న. 20 రూపాయలకు ఒక గుడ్డు అండి. బయట ఎంతకు అమ్ముతున్నాం మనం, 7 రూపాయలకు గుడ్డు దొరుకుతుంది. అది కెమికల్ గుడ్డు. కోళ్ళు పెంచాలనుకున్న తోళ్ళు నాటు కోళ్ళను ఎన్నుకోండి. నాటుకోళ్ళు కూడా 3 రకాలు ఉన్నాయండి. అన్ని డెవలప్డ్ కోళ్ళు, హైబ్రిడ్ కోళ్ళు. మీరు ఊర్లలో ఉన్న కోళ్ళు అన్ని నాటుకోళ్ళు అనుకున్నారు, రాంగ్. కావు. అవి ఎప్పుడు వేసిరు అని అంటే పూర్వము ఈ వెల్ఫేర్ సంఘాలు, మహిళా సంఘాలకు ఫ్రీ కోడి పిల్లలు ఇచ్చారు చూడండి, జ్ఞాపకం ఉందా? వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చి 20 కోడి పిల్లలు 10 కోడి పిల్లలు ఇచ్చి అవి గిరిరాజా వనరాజా ఇవన్నీ దానిలో పుట్టిన సంతతిగా అని అంటుర్రేమో మీరు. అది కాదు. నీలాంబర్, కుకస్, కడక్నాథ్ ఈ 3 ఇప్పుడు ఒరిజినల్ నాటు కోల్డ్. కూకస్, కడక్నాథ్ ఊర్లో ఉండేది. దీని కాళ్ళు సన్నగా ఉంటాయి, ఏళ్ళు సన్నగా ఉంటాయి, దీని తోక పొడుగు ఉండదు, మంచిగా ఉంటది. ఈ కోడి సార్ మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడతా సార్. ఈ కోడి 7 నుంచి 8 నెలలు పడుతుంది సార్ పెరగనికి. మనం ఇవాళ పోల్ట్రీలలో పెంచుతున్న కోడి 30 దినాలకు మనం తింటున్నాం సార్. మన పిల్లలు కూడా 30 దినాలకు అది తినడం మొదలు పెట్టినాక చాలా చికెన్ మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి దానికి ఏమైండ్రు అంటే అడెక్ట్ అయిపోయిండ్రు బాగా. అది మంచిగా ఉంటుంది అని చెప్పి నా కొడుకు చికెన్ లేకపోతే తినడమ్మా అని చెప్పి అదే చికెన్ తీసుకొచ్చి తినిపిస్తున్నాను. ఆ చికెన్ 40 దినాలల్లో ఎన్నో స్టెరాయిడ్స్ ఇచ్చి దానికి మందులు ఇచ్చి దాన్ని 7 నెలల్లో పెరగాల్సిన కోడిని 40 దినాలలోనే ఇట్లా పెంచేస్తున్నాం. 2.5 కిలోలు వస్తుంది ఒక కోడి. మన కోడి ఎంత వస్తుంది తెలుసా సార్? 1.5 కిలోనే వస్తుంది. 7.5 నెలలు పెంచుతుంది. ఆ 2.5 కిలోలు ఇంత ఫ్యాట్ ఉన్న మాంసం మనం తింటే మన ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించండి. మన పిల్లలు ఇవాళ 12 ఏళ్లకు 12 ఏళ్ళు కూడా కాదు, 8 ఏళ్లకు 9 ఏళ్లకే మీసాలు గడ్డాలు వస్తున్నాయి మగ పిల్లలకు. ఆడపిల్లలు రసజ్వాలు అవుతున్నారు, అంటే ఏమంటారు పెద్ద మనిషి అవుతున్నారు. బికాస్ ఆఫ్ హై హార్మోన్స్ ఎక్కువ అయిపోయి ఇన్బ్యాలెన్స్ అయిపోయి 30-35 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోతున్నారు. మళ్ళీ నీకు పిల్లలు లేకుండా అవుతున్నారు. పిల్లలే పుట్టలేని స్టేజ్ మనకి ఇవాళ భారతదేశంలో అత్యధిక జనాభా సంఖ్య నుంచి ఎక్కడికి వచ్చినాం తెలుసా సార్? తొందరలోనే గవర్నమెంట్ ఈ మేమిద్దరం మాకిద్దరు అనే స్లోగన్ ఉంది కదా, తీసేసే స్టేజ్కి వచ్చేస్తున్నాం. ఎందుకొరకంటే మన భారతదేశం యొక్క సంపదనే ఏంటి అని అంటే యువ సంపద. ఇవాళ అమెరికాలో పెద్ద పెద్ద కంట్రీస్లలో యువ సంపద తక్కువ ఉంది, వృద్ధ సంపద ఎక్కువ ఉంది. మన దేశస్తులు ప్రపంచంలో ఉండే అన్ని దేశాలలో పనిచేస్తున్నారు. ఎందుకొరకంటే మన యువ సంపద ఎక్కువ ఉంది కాబట్టి. ఇది నశించబోతుంది. మీ చుట్టుపక్కల చిన్న సర్వే కావాలంటే మీరు చేసుకోండి. మీకున్న 20 మంది చుట్టాలల్లా ఎంతమందికి ఇప్పుడున్న కొత్త జంటలకు పిల్లలు అయితే లేరో రాసి పెట్టుకో.
ఒక్కసారి ఇట్లా మననం చేసుకోండి, వానికి గాలే పిల్లలు వీనికి గాలే పిల్లలు, వాళ్ళకి 40 ఏండ్లు వచ్చింటాయి. బికాస్ ఆఫ్ అసమానత స్టార్ట్ అయింది. భూమి ఇట్లనే నువ్వు కెమికల్స్ వేసుకుంటూ పోతే ఇంకొక 30-40 పంటల తర్వాత భూమిలో విత్తనం కూడా మొలకెత్తని పరిస్థితికి వస్తుంది. మనకు అక్కడ సైంటిస్టులు వాళ్ళు చెప్పారు కదా ఆ రోజు, ఈ భూమిలో మొలక కూడా విత్తనం ఎత్తుతలేదు అంటే బికాస్ ఆఫ్ దట్. ఇక్కడ పిల్లలు అయితే లేరు, అక్కడ ఇది జరగబోతున్నటువంటి పరిణామం. ఒక 60x60 ఒక 400 గజాలలో వస్తుంది. ఈ 400 గజాల్లో ఎట్లెట్లు వస్తాయి, మహావృక్షాలేంది, వృక్షాలేంది, ఇవన్నీ ఏంటి దీనిలో ఉన్నాయి. మీరంతా ఇది ఫోటోలు తీసుకోవచ్చు. లేదు మన పిల్లలు చేసి ఇదే యాక్చువల్ ఒరిజినల్. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.